దేశ సేవలో ఎందరో మహానుభావులు అందరికీ ఆశించడం. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. యావత్ భారతీయులందరూ కూడా ఇప్పుడు కూడా అని ఎదురు చేస్తున్నటువంటి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ కోటి సంతోషాలతో మన ముందుకు వచ్చింది. ఆత్మీయులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆత్మీయ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ యొక్క నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పర్వదినాలు ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు నింపాలి. రాబోయే రోజుల్లో ప్రతి క్షణం సంతోషంగా గడవాలని, ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషాలతో దేవుడి దయ వల్ల ఆయురోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క నూతన సంవత్సరంని యావత్ భారతీయులందరూ కూడా ఒక నూతన జీవితాన్ని ప్రారంభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాలను మనం అందరూ కూడా పరిరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం, హిందూ ముస్లింల కలయిక, భిన్న మతాల సంస్కృతి సాంప్రదాయాల సమ్మేళనమే మన యొక్క భారతీయుల గొప్ప సాంప్రదాయం. ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడదాం, భావితరాలకు అందిద్దాం. అదేవిధంగా పరస్పర సహాయ సహకారాలతో మనమందరూ కూడా ఈ దేశాన్ని ముందుకు తీసుకొని పోదాం. ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి పండుగ కోటి వెలుగులతో వచ్చింది. ప్రతి ఒక్కరి జీవితాలలో సుఖ సంతోషాలు నింపాలి. అదేవిధంగా దేశానికి అన్నం పట్టే రైతన్న సుఖీభవ అంటారు. ఆ రైతుల యొక్క కళలు నెరవేరాలి. అదేవిధంగా 5 కోట్ల ఆంధ్రుల ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మరొకసారి ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క పండుగను ప్రతి ఒక్క తెలుగు వారు మొదటి పండుగగా భావిస్తారు. ఈ యొక్క మొదటి పండుగకు ప్రతి ఒక్కరు తమ యొక్క స్వస్థలాలకు, వారి యొక్క స్వగ్రామాలలో ఈ యొక్క పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. నేను ముఖ్యంగా మీ అందరికీ కూడా ఈ యొక్క సందర్భం ద్వారా తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా పుట్టిన ఊరి యొక్క మట్టి వాసనను, ఇక్కడ యొక్క మానవీయ విలువలను మనము మరవకుండా, మనం ఎక్కడున్నా ఏ రంగాల్లో స్థిరపడినా కూడా మన యొక్క స్వగ్రామం మీద మమకారాన్ని ఎప్పుడు కూడా మనం వదులుకోకూడదు. ఎన్ని పనులున్నా, ఎంత జీవన విధానంలో మనం బిజీగా గడుపుతున్నా కూడా మన యొక్క సొంత మనుషులు, సొంత ఊరు, ఇక్కడ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను, ఇక్కడ యొక్క అభివృద్ధిని మనం అందరం కూడా పరిరక్షించవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మరొకసారి నమస్కరిస్తూ నా యొక్క అభ్యర్థన ఏంటంటే, ఎవరు ఏ రంగాల్లో ఉన్నా కూడా వారు తమకు తోచిన విధంగా తమ యొక్క కృషిని, తమ యొక్క శ్రమను, తమ యొక్క సేవను సొంతది కోసం ఉపయోగించాలని, ఎక్కడ సుదూర ప్రాంతాల్లో ఉన్నా కూడా తమ యొక్క కార్యక్రమాల ద్వారా సొంతూరిని అభివృద్ధి పరిచి, అదేవిధంగా ముఖ్యంగా రానున్న రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్కి కూడా ప్రత్యేక హోదా దేవుడే వాళ్ళ రావాలని, ప్రతి 5 కోట్ల కుటుంబాలు, తెలుగువారి కుటుంబాలు సుఖ సంతోషాలతో గడపాలని, మనం అందరూ కూడా భారతీయుల ఐక్యమత్యతో, హిందూ ముస్లింల కలయికతో, మన యొక్క రెక్కల కష్టంతో ఈ యొక్క దేశాన్ని ప్రపంచ పటంలో అగ్రదేశంగా నిలుపుదాం. మన యొక్క సేవా నిరతిని చాటి చెప్తూ, మన యొక్క నూతన అధునాతనమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఈ యొక్క దేశాన్ని ముందుకు నడిపిద్దామని ఆశిస్తూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి పేరు పోయేదున్న ఆత్మీయ సంక్రాంతి శుభాకాంక్షలు. జై హింద్.